మార్కిస్ మహోపాధ్యాయుడు ప్రపంచంలో తొలి సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేసిన విఐ లెనిన్ 155వ జయంతిని పురస్కరించుకుని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో మధ్య భారత అడవుల్లో ఆదివాసులపై సాగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలో సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి కార్మిక వర్గ దృక్పథంతో పోరాడి సోషలిస్టు విప్లవాన్ని విజయవంతం చేసి శ్రమజీవుల పాలిట భూలోక స్వర్గాన్ని సృష్టించారని కొనియాడారు. లెనిన్ జయంతి రోజే భారత విప్లవ పార్టీ సిపిఐఎంఎల్ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధమని విఐ లెనిన్ విశ్లేషించారని అన్నారు. ప్రపంచంలో దేశంలో సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలు కొనసాగుతున్నాయని, దేశంలో అటవీ గర్భ ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే మధ్య భారత అడవుల్లో ఆపరేషన్ ఖగార్ పేరుతో ఆదివాసీలపై దాడులు చేస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. దేశంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. అధిక ధరలు, నిరుద్యోగం, మతోన్మాదం వంటి అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయని అన్నారు. మహోపాధ్యాయుడు విఐ లెనిన్ స్ఫూర్తితో దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూవి రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ఏఐఎఫ్టియు నాయకులు కె జోజీ, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు మడికి సత్యం, కర్ణాకుల రామలింగేశ్వరరావు, దేశెట్టి సురేష్, వెల్లె సత్యబాబు, డాన్ శ్రీను, పారిశుధ్య కార్మికుల సమైక్య కన్వీనర్ బొచ్చ యేసు, ఏపీఆర్సీఎస్ నాయకులు జాను, సోమరాజు, కోడిభూషణం, పోచమ్మ, లాజర్ తదితరులు నాయకత్వం వహించారు. ఆదివాసులపై జరుగుతున్న దాడులను వెంటనే కాపాడుకుందాం, అడవులను కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, పర్యావరణాన్ని 155వ జయంతి సందర్భంగా మధ్య భారత అడవుల్లో ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని రాష్ట్ర కమిటీ ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా ఈరోజు జగ్గంపేటలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మధ్య భారతంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఆదివాసుల మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, ఆ దాడులు ఏ అభివృద్ధి కోసం చేస్తున్నారు, మీరు ఎవరి అవసరాల కోసం చేస్తున్నారు అంటే ఇక్కడ కార్పొరేట్ కంపెనీలకు కోట్ల విలువ చేసే ఖనిజ సంపదలను కట్టబెట్టడానికి, అక్కడ ఆదివాసుల్ని అడవుల్ని తరివేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఇలా ఆదివాసీ వ్యతిరేక విధానాలను వెంటనే విడనాడి అక్కడ మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా మతం పేరుతో, ఇక్కడ కులాల పేరుతో కులాల మధ్య శిక్షలు పెడుతూ మైనార్టీలపై, ఆదివాసులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న ఒక పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలనే పాస్టర్పై అతి దారుణమైన కుట్ర చేసి చంపేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించిన పరిస్థితి కూడా మన కళ్ళకు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకొని ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి ప్రజల అవసరాలకు ఏమైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలెవరూ బయట తిరగకూడదని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ సూచించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అత్యవసర పని ఉంటే తప్పించి ఎవరూ బయటకు వెళ్లవద్దని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన వారు వడదెబ్బకు గురి కాకుండా తగిన రక్షణ చర్యలు పాటించాలని తెలిపారు. వడదెబ్బ తగిలితే కళ్ళు తిరగడం, వాంతులు, డీహైడ్రేషన్, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నరసింహనాయక్ వివరించారు. వడదెబ్బ బాధితుల కోసం ప్రతి ఆసుపత్రిలోనూ 2 పడకలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
ఇది ఎండాకాలం, నేను డిఎంహెచ్ కాకినాడ మాట్లాడుతున్నానండి. ఎండాకాలం ఇది మనకి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఎండల్లో ఏంటంటే మనకి వడదెబ్బ అనేది ఒకటి సాధారణంగా ఎక్కువ మంది ఎండకి తిరగడం వల్ల ఈ వడదెబ్బ వచ్చే అవకాశం ఉంది. ఈ వడదెబ్బలో మనకి కళ్ళు తిరగడము, అలానే వాంతులు అవడము, అలానే ఒంటి నుంచి స్వెట్ అంతా వెళ్ళిపోయి డీహైడ్రేషన్ రావడము, అలానే ఈ మనకి ఒక్కొక్కసారి స్పృహ కోల్పోవడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనకి అసలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు ఎండాకాలంలో బయట తిరగకూడదు ఎక్కువగా. ముఖ్యంగా 11 గంటల నుంచి 3 గంటల దాకా విపరీతమైన ఎండ ఉంటుంది కాబట్టి ఈ ఎండలో పని చేయకూడదు. పని చేయాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వెళ్లకుండా ఉండాలి. బయటికి వెళ్తే తలకి మరి గొడుగు పెట్టుకోవడము, అలానే రుమాలు కట్టుకోవడము, అలానే ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడము. ఓఆర్ఎస్ మనం ప్రతి హాస్పిటల్లో ఓఆర్ఎస్ పెట్టున్నాము. ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఓరల్ డీహైడ్రేషన్ సొల్యూషన్, 1 లీటర్ నీటిలో అది కలుపుకొని మనము ఆరారా తాగినట్లయితే మనకి బాడీలో చెమట ఎక్కువ పోయినప్పుడు లవణాల డెఫిషియన్సీ కూడా వస్తుంది అనమాట. సో దానివల్ల కూడా మనకి చేతులు కాళ్ళు వంకలు పోవడం, తిమ్మిర్లు రావడం, తల తిరగడం, వాంతులు అవడం ఇలాంటివి ఉంటాయి. సో ఓఆర్ఎస్ ద్రావణం అనేది ఎక్కువగా తీసుకోవాలి. లేకపోతే గ్లూకోజు, నిమ్మరసం కూడా తీసుకోవచ్చు. ఎక్కువ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అలానే వడదెబ్బ గురైన ప్రాథమిక ఏదన్నా మనకి డౌట్ వచ్చి వడదెబ్బ తగిలింది అనిపించినప్పుడు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ అది దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. మనము ప్రతి హాస్పిటల్లో 2 బెడ్స్ అనేది ఈ వడదెబ్బ గురించి జీజీహెచ్లో ప్రత్యేకమైన సిహెచ్సిస్లో జీజీహెచ్లో ప్రత్యేకంగా కొన్ని బెడ్స్ కూడా కేటాయించడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా ఐస్ ప్యాక్స్ పెట్టి ఇమీడియట్గా బాడీని కూల్ చేస్తారు. బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది బాగా ఎక్కువగా దీంట్లో. సో ఆ టెంపరేచర్ని ఇమీడియట్గా తగ్గించడము, సెలైన్ పెట్టడము, ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వడము, పారాసిటమాల్ ఇంజెక్షను, అవసరమైతే పారాసిటమాల్ ఇన్ఫ్యూజన్ ఇవ్వడము, ఇవన్నీ చేసి వైద్యం చేస్తారు అన్నమాట. సో మనకి ప్రజలకి చెప్పేది ఏంటంటే ఈ ముఖ్యంగా 11 గంటల నుంచి 3 గంటల దాకా ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎండ తీవ్రతని తట్టుకోవడం కష్టం కాబట్టి ఎవరు కూడా ఆ టైంలో వీలైనంతగా బయటికి వెళ్దాం అనేది అవాయిడ్ చేయాలని కోరుకుంటాం. ప్రతి బుధవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయ పిఆర్ఓ మేక లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాకినాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే ప్రజా దర్బార్ వేరు, ఎంపీ సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రజా దర్బార్ వేరని వివరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు ప్రజలు కూడా ప్రజా దర్బార్ను సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మణమూర్తి కోరారు. ప్రతి బుధవారం కూడా ఇది సానా సతీష్ బాబు క్యాంప్ ఆఫీస్ సంబంధించి ప్రతి బుధవారము అక్కడ ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో అందరి యొక్క ఆదేశాల మేరకు కూడా ప్రజల యొక్క సమస్య పరిష్కారానికి ఎక్కడికక్కడ మనం ముందుకు పోవాలని చెప్పి ఒక చక్కటి ప్రణాళికాబద్ధంగా ఆయన అడుగులు వేశారు. దానికి అనుగుణంగానే జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రతి నియోజకవర్గాల్లోని ఎంపీకి కాకినాడకి ప్రాతినిధ్యం ఉండడం వల్ల రాజ్యసభ సభ్యు క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేశాం. ఇది జిల్లా పార్టీకి సంబంధం కాకుండా ఎంపీ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో ప్రతి బుధవారం కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు, మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు అందరూ కూడా మీరు ఒకసారి దీన్ని గుర్తించవలసిందిగా